వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి స్టేషన్ లో బాంబు ఉందని బెదిరించడంతో స్టేషన్ లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కంట్రోల్ రూమ్ కు వచ్చిన కాల్ మహారాష్ట్రలోని లాతూర్ లొకేషన్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా శనివారం ఉదయం బీసెంట్ రోడ్ లోనూ బాంబు ఉందని యునానిమస్ కాల్ రావడంతో పోలీసులు షాపులు మూయించేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించుకున్నాకే షాపులు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. వెంటనే బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతపై సందిగ్ధత వీడింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల బంధువులకు తాజాగా కాస్త ఊరట కలిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మావోయిస్టుల మృతదేహాల్ని వారి బంధువులకు అప్పగించాలని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, అగ్రనేత సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్ నవీన్ మృతదేహాలను తమకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు పై విధంగా తీర్పునిచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించనున్నారు. 2018 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి హాజరవుతున్న నీతి ఆయోగ్ సమావేశం ఇది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. అదే తరహాలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాల తగ్గింపు, జనాభా పెంపుదల, నదుల అనుసంధానం, నీటి వినియోగంపై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2050వ సంవత్సరానికి అవసరమైన విద్యుత్ ను లెక్కకట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తుపై అంచనా వేసి దూరదృష్టితో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంతోనే పోటీ పడాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ తపనని వివరించారు. వైరాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 80 ప్రైవేటు కంపెనీల సహకారంతో 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదని స్పష్టం చేశారు. ఈడీ ఛార్జిషీటుపై తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే ఆయనకు బ్యాగ్ మ్యాన్ అనే పేరు వచ్చిందన్నారు. పార్టీలో ఏ హోదాలో ఉన్నవారైనా అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడితేనే మంచిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుందని, పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరూ సమానమే అన్నారు. కేసీఆర్ కు కవిత లేఖ విషయాన్ని మీడియా ప్రస్తావించగా కవిత పేరెత్తకుండా పరోక్షంగానే కేటీఆర్ స్పందించారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. మా పార్టీ నాయకులు ఎవరైనా తమ అధ్యక్షుడికి తమ సూచనలు, సలహాలను లిఖితపూర్వకంగా అలాగే నోటి మాటగా ఎలాగైనా ఇవ్వొచ్చన్నారు. పార్టీ అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉందని, తమ సూచనలు పార్టీ అధిష్టానానికి తెలియజెప్పేందుకు పార్టీలో ఫోరమ్స్ ఉన్నాయి. పార్టీలో ఎవరైనా సరే ఇంటర్నల్ విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుందన్నారు. ఉత్తరాలు రాయడం ఏదో గొప్ప విషయం ఏమీ కాదన్నారు. అన్ని పార్టీల్లో రేవంత్ రెడ్డి కోవట్టులు ఉన్నారని, ఆ పార్టీలోనూ కోవట్టులు ఉండవచ్చు అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కోవట్టులంతా బయటపడతారన్నారు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అయితే ఈ రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అన్నారు. ఈ రెండింటిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ అని చెప్పారు. అయితే కవిత లేఖ అంశాన్ని ప్రస్తావించిన మీడియాపై ఈ సందర్భంగా కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
తండ్రికి లేఖ రాసి సిస్టర్ కవిత ఇచ్చిన స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయిందని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంత్రి సీతక్క గోబెల్స్ ప్రచారంలో ఆయన్ను మించిన వారే లేరని ఎద్దేవా చేశారు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావచ్చునని రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుందో కేటీఆర్ మర్చిపోయారన్న సీతక్క స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయపడటం తప్ప అని ప్రశ్నించారు. గులాబీ కూలీల రూపంలో బీఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం నేడు కమిషన్ ముందుకు రావడానికి భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో రాహుల్ కి జార్ఖండ్ చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా జూన్ 26న కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై విమర్శలు చేశారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీ అధ్యక్షుడు కావచ్చని రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉండడమే కాకుండా బీజేపీ కార్యకర్తలందరినీ కూడా అవమానించేలా ఉన్నాయని ఆ పార్టీ నేత ప్రతాప్ కటియార్ కోర్టును ఆశ్రయించారు. పాకిస్తాన్ పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంలో మన దేశంపై కుట్రలకు పాల్పడుతున్న పాక్ ను ఎండగట్టేందుకు శశి థరూర్ నేతృత్వంలోని బృందం ప్రపంచ దేశాలకు బయలుదేరింది. ఈ సందర్భంగానే దేశం తరఫున గొంతుకును వినిపించేందుకు వెళ్తున్నామంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, నేను గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికాకు వెళ్లే భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నా. దేశం తరఫున గొంతును వినిపించేందుకు వెళ్తున్నాం. మన దేశం అత్యంత క్రూరమైన రీతిలో ఉగ్రవాదుల దాడికి గురైంది. ఉగ్రవాదులు చెలరేగుతుంటే భారత్ మౌనంగా ఉండదనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్తాం. సత్యంపై విజయం సాధించడానికి ఉదాసీనత మనకు అవసరం లేదు. ఇది మా బాధ్యత. వాస్తవానికి దూరంగా ఎలాంటి ప్రకటనలు చేయం. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ విశ్వసిస్తోంది. ఇది ప్రపంచానికి తెలియజేయడమే మా లక్ష్యం. జై హింద్ అని శశి థరూర్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పై భారత్ విరుచుకుపడింది. ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్ కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై శుక్రవారం చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తిఖర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్తతలను ప్రస్తావించారు. దీనిపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ ధీటుగా బదిలిచ్చారు. ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రతినిధి పలు అంశాలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోంది. ఇటువంటి దేశం పౌరుల రక్షణపై చర్చలో పాల్గొనడం కూడా అంతర్జాతీయ సమాజానికి అవమానం. ఉగ్రవాదులు దేశ పౌరుల మధ్య తేడాను చూపని దేశానికి పౌరులను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదు. 26/11 ముంబై దాడుల నుంచి ఇటీవల పెహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడులు చేశారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పెహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించి పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్ ప్రభుత్వ, పోలీసు, సైనికాధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు అని హరీష్ పేర్కొన్నారు. మయన్మార్ తీరంలో 2 ఓడలు మునిగిపోవడంతో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. 427 మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మే 9, 10వ తేదీలో ఈ ఘోర ప్రమాదాలు జరిగినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ విషయం నిర్ధారణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. తొలి ప్రమాదం మే 9న చోటు చేసుకోగా 267 మందిలో 66 మంది బతికి బయటపడినట్లు ప్రాథమికంగా వెల్లడించింది. మే 10న రెండో నౌక ప్రమాదానికి గురికాగా 21 మంది బతికి బయటపడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దె ఆధారిత రెవెన్యూ మోడల్ పై ఎగ్జిబిటర్ల అసంతృప్తి చెందడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారంపై ఈ రోజు ఆల్ సెక్టార్ల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు వివిధ అంశాలపై చర్చించిన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా ప్రకటించినట్లుగా జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇది ఆల్ సెక్టార్ల మీటింగ్ తర్వాత అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని ఛాంబర్ సెక్రటరీ ప్రకటించారు. ఈ సమస్యలను తామే పరిష్కరించుకుంటాం. ఈ సమస్యలపై ఈ నెల 30న కమిటీ వేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. దీంతో థియేటర్ల బంద్ వివాదం సమసిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ విలన్ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు ముకుల్ దేవ్ మృతి చెందాడు. 54 సంవత్సరాల ముకుల్ దేవ్ గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. రవితేజ నటించిన కృష్ణ సినిమాతో ముకుల్ బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్, కేడి అలాగే అదుర్స్ లాంటి సినిమాల్లో కనిపించాడు. నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ఈ విలన్ ముకుల్ దేవ్. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ దేవ్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడని చెబుతున్నారు. భారత టెస్టు క్రికెట్ లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మాట్ లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ భావించినట్లుగానే టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్ కు అప్పగించింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను తీసుకుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ తో పాటు ఇతర కంపెనీలు ఈ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. అయితే తొలి దశల్లో యూజర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలోనే డేటా సేవలను ఆయా కంపెనీలు అందించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. నెలకు $10 కంటే తక్కువ అంటే $840 లోపే ఈ ప్లాన్ ధరలు ఉండవచ్చునని చెప్తున్నారు. ఆ ధరకే అపరిమిత డేటా అందించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.